హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి. ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను. ముందుగా బాదంలో హాట్ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. బాదం ఎందుకనుకుంటున్నారా? గ్రేవీ కన్సిస్టెన్సీలోకండి, తర్వాత చెప్తాను. బెండకాయలు అన్నిటిని ఎడ్జెస్ కట్ చేసుకొని, ఒక్కొక్క బెండకాయని 2 పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పుచ్చులు ఉంటాయనుకుంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. అండ్ మసాలా కన్సిస్టెన్సీకి అయితే ముందుగా జార్ తీసుకుని అందులో ఒక 2 to 3 టొమాటోస్ అండి. అంటే నేను తీసుకున్న ఒక హాఫ్ కేజీ బెండకాయలు, వాటికి సరిపడా 2 to 3 టొమాటోస్, చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి, లేకపోతే నలగదు. చిన్న అల్లం ముక్క, 3 టొమాటోస్. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి బాదాము, అవి నీట్గా తొక్క తీసేసి వేసుకోండి. బాదం ప్లేస్లో మీరు నువ్వులు లేదా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పక్క ఆయిల్ పెట్టుకొని బెండకాయల్ని మంచిగా ఆయిల్లో వేయించుకోండి. మరీ పేస్ట్ కాకూడదండి, ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి తర్వాత మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా, టొమాటో పేస్ట్ ఉంది కదా, ఆ టొమాటో పేస్ట్ కూడా వేసేసుకోండి. పసుపు వేసి ఒకసారి బాగా వేయించండి. సారీ, నా వాయిస్ బాగాలేదు, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. వేయించి ఒకసారి మూత పెట్టి బాగా మగ్గించండి. ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. సారీ, నేను చిన్న మూత పెట్టాను, మీరు కొంచెం పెద్ద మూత పెట్టుకోండి, కొంచెం దానివల్ల ఇబ్బంది అవుతుంది. అడుగంటకుండా చూసుకుంటూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 చెంచాలు ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర, 2 to 3 స్పూన్స్ కారం, మీ సాల్ట్ని కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes మగ్గబెట్టండి. మధ్యలో చూసుకుంటూ ఉంటే అడుగంటితే కనుక కర్రీ అస్సలు టేస్ట్ బాగోదు. ఇది కుక్ అయ్యేలోపు ఒక కప్లోకి కర్డ్ తీసుకొని కవ్వంతో బాగా చిలికి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉంటే పెరుగు బాగోదండి. ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ కర్రీ కూడా కుక్ అయిపోయిందండి, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను పెరుగునే యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని చేయాలండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని వాటర్ కొంచెం వేయండి. వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 minutes కర్రీని మగ్గించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.